రైట్ షెఫ్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అసలు మాకు ఇంగ్రీడియంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అఫ్ కోర్స్ కనిపిస్తున్నాయి బట్ మీ మాటల్లో వినమనాలి మాకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షెఫ్ కుమార్. ఇప్పుడు మనం ఆవకాయ పికిల్ చేయబోతున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ పుంచా అని ఒక మ్యాంగో వెరైటీ ఉంది. ఇది స్మాల్ డైస్ కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత మస్టర్డ్ ఆవు పిండి ఉంది. కల్లుపు పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ గుంటూరు చిల్లీ పౌడర్ పెట్టుకున్నాము. తర్వాత హోల్ గార్లిక్ ఉంది. తర్వాత క్రష్ గార్లిక్, తర్వాత పసుపు, తర్వాత హోల్ మెంతులు, తర్వాత మెంతి పౌడర్. సో ఇక్కడ మీరు ఇవన్నీ పొడి పెట్టారు కదా. నార్మల్ గా మనం ఇంట్లో అయితే వేయించుకొని ఆరబెట్టుకొని చేసాం అథెంటిక్ వేలో. హౌ డు యూ గైస్ డూ దిస్? అంటే మీరు కూడా అదే ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అవుతారా? అవును, ట్రెడిషనల్ మెథడే ఫాలో అవుతాం. ఇది కల్లుపు ఇక్కడే పౌడర్ చేసుకున్నాము. ఓకే, నైస్. మేతి మస్టర్డ్ పౌడర్ కూడా ఇక్కడ రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాము. ఇది మాత్రం 3 మ్యాంగో చిల్లీ పౌడర్ బ్రాండ్. ఇది పికిల్ గానే స్పెషల్ గా వస్తుంది. ఆ చిల్లీ పౌడర్ వాడాము. ఇది వచ్చి జింజిల్ ఆయిల్ ఏఎస్ బ్రాండ్ అని ఒక బ్రాండ్ ఉంటది. పికిల్ కి మంచిగా ఉంటది. నువ్వుల నూనె అంటారు. నార్మల్ గా పల్లి నూనెతో పెడతారు. మరి మీరు ఈ ఆయిల్ యూస్ చేయడానికి వాట్ ఇస్ ద రీజన్? ట్రెడిషనల్ గా ఫ్లేవర్ మంచిగా ఉంటది. రైట్, టేస్ట్ మంచిగా వస్తుంది. రైట్. అలాగే మామిడికాయ కూడా మనం జనరల్ గా చూస్తే ఇప్పుడు ఈ కలర్ లో ఉన్నాయి. జనరల్ గా వేరే కలర్ లో పెడితే ఎక్కువ కాలం నిలువ ఉంటుంది అంటారు. మరి ఈ కలర్ లో పెడితే మరి ఎక్కువ కాలం ఉంటుందా? వాట్ ఈస్ ద స్పెషాలిటీ? వాట్ ప్రికాషన్స్ యూ టేక్ బిఫోర్ చూసింగ్ దిస్ మ్యాంగో? ఏం చేస్తారు? బాగానే ఉంటది. ఇది పునస అనేది ఒక వెరైటీ. ఇది కొంచెం పుల్లగా ఉంటది. ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ కడిగి తుడిచి తర్వాత కట్ చేసి ట్రెడిషనల్ వేలో కట్ చేసి తర్వాత కొంచెం ఎండలో 1 అవర్ ఆరబెట్టి తర్వాత ఇక్కడ పెట్టున్నాం. సో ఇది సంవత్సరం పొడవునా ఉంటది, పాడవకుండా ఉంటది. ఒక డ్రాప్ వాటర్ కూడా లేదు. వాటర్ లేకుండా ప్యాన్ నుంచి మామిడికాయల నుంచి అన్ని తుడిచిపెట్టాము. రైట్. సో ఇప్పుడైతే ఇన్ని ఉన్నాయి కదా మ్యాంగోస్. ఇక్కడ ఫస్ట్ టైం పెడుతున్నారా లేకపోతే ఇంతకు ముందు పెట్టేవాళ్ళా? ఫస్ట్ టైం ఇప్పుడే చేస్తున్నాము. రైట్. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా కంటిన్యూగా చేస్తాం. నైస్. అండ్ ఎన్ని కేజెస్ పెడుతున్నారు ఇవాళ? మొత్తం వచ్చి 17 కేజెస్ ఉంది. ఓకే. ఆంధ్ర స్టైలా లేకపోతే తెలంగాణ స్టైలా? వాట్ ఆర్ యు గోయింగ్ టు డు? ఆంధ్ర స్టైల్ చేస్తున్నాం. ఆంధ్ర స్టైల్. రైట్. రైట్. ఓకే. ఓ, అమేజింగ్. ఇక్కడ ఎదురు ముందు గెస్ట్ వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తారు అన్ని చూసుకొని దాన్ని బట్టి చేస్తున్నాం. ఓకే, రైట్. ఓకే. ఇక్కడ మన గెస్ట్ లో పాటు చిన్న బాబు కూడా వచ్చాడు. అసలు ఆవకాయ గురించి తెలిసే ఉంటది, మన అమ్మమ్మలతో అందరు కలుపుతూ ఉంటారు కదా. మరి లెట్స్ ఆస్క్ హిమ్ అసలు ఆయన ఎక్స్పీరియన్స్. హాయ్. రైట్. బాబు ఇప్పుడే వచ్చాడు కదా, కొంచెం టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి. ఈ ఆవకాయ స్మెల్ చూసి ఆయనకు కూడా జోస్ వచ్చేస్తుంది. సో అప్పుడు మళ్ళీ తీసుకుందాం. రైట్ షెఫ్, చూపించండి ఎలా. ఈ మామిడికాయల్ని వాటర్ లో ఒక 10 మినిట్స్ నానబెట్టి వాష్ చేసి వైప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సీడ్ రిమూవ్ చేసి దీని మధ్యలో ఒక లేయర్ వస్తుంది. ఆ లేయర్ రిమూవ్ చేసి 1 or 2 అవర్స్ సన్లైట్ లో పెట్టి ఇక్కడ మనం సెట్ చేసి పెట్టాము. ఈ మ్యాంగో వచ్చి మొత్తం టోటల్ ఒక ప్యాన్ లో 3.5 kgs ఉంది. 3.5 kgs మ్యాంగోకి 350 గ్రామ్ ఆవుపిండి, 600 గ్రామ్ కల్లుప్పు పౌడర్ చేసింది, 350 గ్రామ్ చిల్లీ పౌడర్, 100 గ్రామ్ హోల్ పీల్డ్ గార్లిక్, 100 గ్రామ్ క్రష్ గార్లిక్, 2 spoons of turmeric, 1 spoon of whole fenugreek seed and 2 spoons of methi seed fenugreek seed powder and 2 liters of ginger oil. First of all, we mixed the chili powder, salt and mustard powder, turmeric powder, fenugreek powder, mustard together. Then we put 1 part of oil in it. Then mix it well. Then finally we add crushed garlic and peeled whole garlic. Then mix it well again. Then we have a ceramic pot. That first one we in ceramic oil we put half of oil in that. Then same ceramic bowl we fill that pickle. Then we add the second half of oil on the top. Shall we mix now? రైట్. మిక్సింగ్ అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇప్పుడు షెఫ్ అటాక్ చేయబోతున్నారు అనమాట మన అందరికి ఇది టేస్ట్ చేయడానికి. రైట్ షెఫ్, ప్లీజ్ షో us. First I will show one batch, then another batch we will mix. First I will add mustard powder, ఆవపిండి. ఆవపిండి కలుపుతున్నారు ఫస్ట్. మీరు గమనిస్తే మొత్తం ఒకేసారి వేయలేదు, అక్కడక్కడ చల్లారు ఫస్ట్ మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా. సేమ్ ప్రాసెస్ లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కారం పొడి.
ఈ షెఫ్ ఈ కారం పొడి ఏంటి, గుంటూరు కారమా ఏంటి స్పెషల్? గుంటూరు కారం. ఓకే, అమేజింగ్. రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ కూడా వేస్తున్నారు. నార్మల్ సాల్ట్, ఇట్స్ రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ వేస్తున్నారు. ఓకే, ఎందుకు నార్మల్ సాల్ట్ కాదు రాక్ సాల్ట్ వేయడానికి రీజన్? కొంచెం మంచిగా లైఫ్ వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా. రైట్, ఓకే. ఇది అల్లం కదా, ఫ్రెష్ గార్లిక్. టర్మరిక్ పౌడర్, ఫెనుగ్రీక్ పౌడర్, మెంతులు వేస్తున్నారు. ఓకే, నౌ ద ఇంపార్టెంట్ మిక్సింగ్ పార్ట్. షెఫ్ ఇప్పుడు మిక్స్ చేస్తున్నారు కదా? ప్రెస్ చేసి మిక్స్ చేయాలి. ఓకే, అప్పుడు కొంచెం మామిడికాయ సాఫ్ట్ అవుతుంది. ఓకే, లాస్ట్ లో ఆయిల్. అండ్ ఒకళ్ళు మిక్స్ చేస్తున్నప్పుడు ఆయిల్ వేస్తున్నారు ముక్కలు అన్నిటికీ పట్టేలాగా. ఇలా ఆవకాయ మిక్స్ చేస్తుంటే ఆ ఫీలే వేరు కదా. ఆహా, స్మెల్ అయితే అదిరిపోయింది. మిక్స్ చేసేటప్పుడు మంచిగా ప్రెస్ చేసి మిక్స్ చేయాలి. ఓకే, అప్పుడు మామిడికాయ సాఫ్ట్ అవుతుంది. రైట్. ఇప్పుడు షెఫ్ చేశారు కదా, మన షెఫ్ తో పాటు అందరు గెస్ట్ కూడా ఇప్పుడు ఇలాగే కలుపుతారంట, అది కూడా చూద్దాం. नहीं मैम, 3 मैंगो चिल्ली पाउडर, गुंटूर. हाँ यस, गुंटूर चिल्ली पाउडर. రైట్, ఇప్పుడు మనం కూడా కలుపుతున్నాం అన్నమాట. కారం వేసాం ముందు, తర్వాత ఈ పొడి కూడా వేస్తున్నాం, మెంతి పొడి, తర్వాత ఉప్పు కూడా వేస్తున్నాము. నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. మీకు ఎలా ఉందో చెప్పండి. అలాగే దెన్ సాల్ట్. ఇప్పుడు జార్లో పెడుతున్నారు. జార్లో పెట్టే ముందు ఫస్ట్ ఆయిల్ వేశారు, ఆ తర్వాత మిక్స్ చేసింది పెట్టారు. రైట్, ఇక్కడ మనం మ్యామ్ తో మాట్లాడదాం ఎలా ఉంది తమ ఎక్స్పీరియన్స్. హాయ్, సో హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? డూ యూ నో అబౌట్ దిస్ పికిల్? Yeah, actually, it's the first time I do it. Right. It's very interesting. Right. Very How, Indian. okay, yeah. How do you find it, the making process? Very easy, in fact. Easy? Yeah. Okay. Yeah, it's fun. Right. Will you be able to take this home and eat every day? I don't know. Maybe it's too spicy for me. For French. అంతే కదా, మన గుంటూరు కారం వేస్తే స్పైస్ ఖచ్చితంగా ఉంటది. మరి ఇక్కడ ఇంకొక సార్ కూడా ఉన్నారు. హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే, యు నో, ఇన్ దిస్ హోస్టింగ్ ఆవకాయ experience? How do you feel? Yeah, it's great. It's interesting. It's great to discover this culture. Have you ever tasted this avakai pickle? No, No, I don't. no. Okay. But Today we will. you're going to have a great feast, I believe. Yes, Yeah. Are you excited to taste it? yes, really. Sure, we're always just afraid about spicy. The food is very good here. Yeah. So- How do you feel the mixing process all together happening here? Yeah, it's great. It's interesting. It's so many Spices. spices and so many different spices. Yes. So, really. will you be trying at home? Yes. Right, right. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.